మీ దోస్తులలో ఒకరితో ఇంకొకరు కుప్ప ముచ్చటలో ఉన్నారా? నెక్లెస్ రోడ్ మొత్తం గంట సేపు తిరిగినాక ఏడుగోలు అర్థం కాక రైల్ కోచ్ కి వచ్చినాం ట్రై చేద్దామని కొత్తగా. వీడికి రావడానికి పెద్ద స్టోరీ ఉందన్నమాట. సో నాకు ఇద్దరు దోస్తులు ప్రమిళాని తరుణక్ కానీ మాలకు ఎట్లాంటి ఒకరితో ఇంకొకరు కుప్పము సరే ముగ్గురం పోదామంటే అట్లా యాక్సెప్ట్ చేయరు. దీన్నే పొసెసివ్నెస్ ఇన్ ఫ్రెండ్షిప్ అంటారు. ఈ టాపిక్ లకు వస్తే మేమైతే రైల్ కోచ్ రెస్టారెంట్ పోయినాం కదా. సో ఫస్ట్ ఓంగన్ మౌంటైన్ డ్యూ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే స్టార్టర్లు అయితే గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసిన. సో అది తినాలంటే నాకు ఎట్లా తినాలో అర్థం కాలేదు. మా అక్క చేతిలో పట్టుకొని తినమన్నది. ఎందుకంటే తిన్నారు కదా మనం తెలంగాణలో అంట ఇట్లా చేతిలో పట్టుకొని ముక్కని గుంజాలంట. అక్క చెప్పినట్టు గుంజకుండా నార్మల్ గా అయితే తినేసిన. మా అక్క ముచ్చట చెప్తానే ఉంటాను, నేను ఇంటనే ఉంటా. ఇంకా నెక్స్ట్ మెయిన్ కోర్స్ వస్తే బిర్యానీ ఆర్డర్ చేసినాం, చికెన్ బిర్యానీ. రైల్ కోచ్ రెస్టారెంట్ ట్రైన్ థీమ్ కాబట్టి సో థీమ్ రెస్టారెంట్స్ అన్ని కొంచెం కాస్టే ఉంటుంది. మీరు ఒకవేళ థీమ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే పైసలు మాత్రం మంచిగా పెట్టాలంటది. ఇట్లా ఒక ఉల్లిగడ్డ ముక్క చికెన్ ముక్క పెట్టుకోవాలి. మీరు ఎంతమంది బిర్యానీలో ఉల్లిగడ్డ లేకపోతే అసలు ముట్టుకోరు ఎప్పుడు నాలాగా. ఫస్ట్ టైం వీడియోస్ నన్ను బాగా అన్నారు అందరూ నువ్వు ఫుడ్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నావు అని. వీడియో చూసినాక మీకు ఎంతమంది తినాలనిపించిందో నాకు కూడా ఆ రోజు అంతే తినాలనిపించింది. కాకపోతే ఫుడ్ అసలు బాగాలేకుండా అందుకే తినలేను. బిర్యానీ మొత్తం అయిపోయాక నేనైతే పెరుగుతాయినా అలాగే ఇట్లా అలాగా పెరుగు తాగుతారో కమెంట్ చేసి చెప్పండి. బిల్ అయితే 634 అయింది. ఇంత తిన్నాక గ్రీన్ టీ అయితే తాగాలి. బాయ్ గాయ్స్.